నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నియోజకవర్గంలోని వివిధ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టి నగరాభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. ఘనంగా ప్రారంభమైన రాజారెడ్డి వీధిలోని గంగమ్మ తల్లి వార్షికోత్సవ పూజలు. 3 రోజుల పాటు అమ్మవారికి కొనసాగనున్న విశేష పూజోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. దీక్షల్లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు చేస్తున్న అన్యాయం ఖండిస్తూ కార్మికులకు కనీస వేతనాల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడి సత్వర చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కార్మికులు కడప కార్పొరేషన్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటూనే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ₹1,00,000 అదనంగా ఇచ్చి జల్సాలు చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి ప్రజల డబ్బును దారాదత్తం చేయడం తగదన్నారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలుతో పాటు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కోవిడ్-19 అడిషనల్ కార్మికులను ఆప్కాస్లో కలపాలని డిమాండ్ చేశారు. అలాగే పర్మనెంట్ కార్మికులకు డిఏ అరియర్స్ ఇంక్రిమెంట్లు కల్పించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని కోరారు. డ్రైవర్లుగా పనిచేస్తున్న 14 మంది పీహెచ్ వర్కర్లను డ్రైవర్గా గుర్తించడంతో పాటు ఇతర అపరిష్కృత సమస్యలను పట్టించుకునే నాదుడే లేరని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం తీవ్రతరం కాకముందే కూటమి ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సిఐటియు కడప జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం ఇస్తున్నాం. మొదటి డిమాండ్ 12వ పీఆర్సీని తక్షణం అమలు చేయాలనేది. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా ఇస్తామని గతంలో ఎన్నికలలో ఈ ప్రభుత్వం కూటమి హామీ ఇచ్చిందో దాన్ని తక్షణం అమలు చేయాలనేది రెండో డిమాండ్గా కొనసాగుతున్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా 62 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళని కూడా విధులలో కొనసాగిస్తున్నారు. తిరిగి వాళ్ళని 65 సంవత్సరాలు కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ 60 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థలు కూడా ప్రయత్నం చేస్తుంది. దీన్ని పూర్తిగా సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. చట్టం ఏదైనా అందరికీ ఒకే విధంగా ఉండాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్తున్నారు. ఇదే రెగ్యులర్ ఉద్యోగుల దగ్గరేమో 80,000 నుంచి ₹1,00,000 వేతనాలు తీసుకుంటాం. ఇక్కడ దగ్గర 15,000 నుంచి ₹18,000 లోపు మాత్రమే వేతనం అండి. చాలా దారుణంగా ఉందని సిఐటిగా భావిస్తున్నాం. ఒకవైపునేమో అంతర్జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా ఐఎల్ఓలో కూడా తీర్మానం కూడా సమాన పనికి సమానం చెప్తున్నారు. ఒకవైపున దేశవ్యాప్తంగా మార్చి 8న మహిళా దినోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. ఆ మహిళా దినోత్సవం రోజునేమో మేము చాలా మహిళల కోసం చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మేము మహిళా సాధికారత సాధిస్తామని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ కడప నగరపాలక సంస్థలో అందరూ కూడా మహిళలే ఈరోజు ఆందోళన కూడా కూర్చుంటున్నారంటే మహిళలకు ఎంత ఇబ్బంది ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంత ఉందని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 12వ పీఆర్సీని తక్షణం అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది మేము ప్రధానంగా కోరుతున్నాం. ప్రజలకు విభిన్నమైన రుచులను అందించాలన్న ఏకైక లక్ష్యంతో రెస్టో కేఫ్ ఫుడ్ నేషన్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కేఎస్ఆర్ఎం విద్యా సంస్థల అధినేత చంద్రబాబు రెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఏర్పాటు చేసిన రెస్టో కేఫ్ ఫుడ్ నేషన్ను చంద్రబాబు రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తమ మిత్రులు తరుణ్ కమల్ ఫుడ్ రెస్టారెంట్ ప్రాంతంలో మరింత నాణ్యత గల ఆహార పదార్థాలతో అందించాలని భావించి రీస్టోర్ ఫుడ్ నేషన్ పేరుతో కేఫ్ను ప్రారంభించారన్నారు. ఇప్పటికే పలు వ్యాపార రంగాల్లో ఉన్న వీరు ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారన్నారు. నాణ్యతతో పాటు మరింత రుచికరంగా ఆహార పదార్థాలను అందించేందుకోసం ముందుకు వచ్చిన తరుణ్ కమల్ను నగరవాసులు ఆదరించాలని కోరారు. వీరి వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పలువురు వ్యాపారవేత్తలు, రెస్టో కేఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. తరుణ్ మరియు కమల్ ఇద్దరు కలిసి రిస్టోర్ ఫుడ్ నేషన్ అని చెప్పి కడపలో ఆల్రెడీ ఉండే ఫుడ్ నేషన్ని తీసుకొని దాన్ని మళ్ళీ మొత్తం అంతా రెనోవేట్ చేసి అదే క్వాలిటీతో సర్వీస్ ఇంకా మంచిగా ఇవ్వాలని ఒక కొత్త
ఇంకొక కెఫే స్టార్ట్ కావడం జరిగింది, సేమ్ అదే ప్లేస్ ఎన్జిఓ కాలనీలో. సో వాళ్ళు ఇంతకుముందు వేరే బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈరోజు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇట్లా యంగ్ అండ్ ఎనర్జీ ఉండే వాళ్ళు ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయడం, దాన్ని కడప ప్రజలు దాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్లాలని, ఇంకా చాలా ఉండే కడపలో రావాల్సినవి. క్వాలిటీ అష్యూర్మెంట్ ప్లస్ ప్లేస్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏదో పెట్టాము, 10 లక్షలు ఉంది చేతిలో, ఏదో ఇది స్టార్ట్ చేసాము, అది స్టార్ట్ చేసాము, 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మూసేసుకొని వెళ్ళిపోదాము అనే పాయింట్ కాకుండా వీళ్ళు కడపలో ఉంటూ కడపలో జనాలకు ఏం కావాలని తెలుసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు మీ తరపు నుంచి, మన కడప ప్రజల తరపు నుంచి, చుట్టుపక్కల కడప జిల్లా జనాల తరపు నుంచి కూడా సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఇంకా మెరుగైన బిజినెస్లు, మెరుగైన ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, లేదా క్లాతింగ్ కావచ్చు, ఏదైనా సరే ఒక క్వాలిటీ అనేది మన కడప జిల్లాకు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ అండ్ మీడియా, ప్రింటింగ్ మీడియాకి థ్యాంక్ యూ అండి. అయినటువంటి తరుణ్, కమల్ ముందున్నటువంటి ఫుడ్ నేషన్ని ఒక కొత్త న్యూ యాంబియన్స్తో రెస్ట్రో కేఫ్ ఫుడ్ నేషన్గా ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి ఇదే మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఈ వ్యాపార రంగంలో బాగా అభివృద్ధి చెంది 10 మందికి ఉపయోగపడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము కడపలో నూతనంగా ఇది ఫుడ్ నేషన్ రెస్ట్రో కెఫే అని, ఆల్రెడీ ఉన్న ఫుడ్ నేషన్ తీసుకొని ఫుడ్ నేషన్ రెస్ట్రో కెఫే అని చెప్పేసి మనం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. కడప ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను మా తమ్ముడు కమల్ ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాము. దానికి మీరందరూ మీ ఆశీర్వాదాలని మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. కడప నియోజకవర్గానికి సంబంధించి వివిధ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టి అటు నగర అభివృద్ధికి, ఇటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే రోడ్ల విషయంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమస్యలను R&B శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2014-19 సంవత్సరాల మధ్యలో టీడీపీ హయాంలో రోడ్డు అభివృద్ధి జరగగా ఆ తర్వాత అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విషయం పట్టించుకోలేదన్నారు. నగరం రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో ఇప్పుడు రోడ్లతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుండగా మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ రహదారుల్లో వెళ్లడం కష్టతరంగా మారిందన్నారు. ముఖ్యంగా తమ ప్రాంతం నుంచి నిత్యం భక్తులు తిరుమలకు వెళ్తుంటారని, ఈ మేరకు అధికారులు రోడ్లకు సంబంధించి 22 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారన్నారు. ఆ నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇందుకు సంబంధిత మంత్రి సమాధానమిస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచనలకు స్పందిస్తూ 16,79,00,000 రూపాయల మంజూరుకు అనుమతులు జారీ చేశామన్నారు. ఈ విషయంగా సత్వరమే పనులు చేపట్టేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రజల మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా అసెంబ్లీ నియోజకవర్గం మరియు మా జిల్లా కేంద్రమైన కడప నగరంలో గతంలో 2014-19 మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో కడప నగరంలోని R&B రోడ్లకు మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టెడు కంకర కూడా వేసిన పాపాన పోలేదు అధ్యక్ష. నగరం విస్తరిస్తున్న వలన ఈ రోడ్లు నగరంలో కలిసిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అధ్యక్ష. నగరం మీదుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణిస్తూ ఉంటారు అధ్యక్ష. వీరందరూ అధ్వానంగా ఉన్న రోడ్ల వలన ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి R&B మంత్రి గారికి చిన్న విన్నపం అధ్యక్ష. ఈ రోడ్లకు మరమ్మతులకు గాను 22 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఆల్రెడీ సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఈ రోడ్ల అభివృద్ధి వలన మా నియోజకవర్గానికే కాకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ప్రజలతో పాటు తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా ఇవి టౌన్ లో కలిసిపోవడం వల్ల ఈ యొక్క రోడ్లు అభివృద్ధి జరిగితే ప్రజలకు కూడా చాలా సానుకూలంగా ఉండి టౌన్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగనే తిరుమలేసిన తొలి గడపైన దేవుని కడప అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి అధికారులు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం మా కడప నియోజకవర్గంలోని ఈ R&B రోడ్ల మరమ్మతులకు గాను ఒక 22 కోట్ల రూపాయలను మంజూరు చేయవలసిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కడపకు సంబంధించింది కూడా అధ్యక్ష మాధవిరెడ్డి గారు చెప్పారు. 16,79,00,000 రూపాయలు కూడా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. వేంపల్లె పట్టణంలో శ్రీ దుర్గమ్మ ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ వేంపల్లెలోని సాయినగర్ కాలనీలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ ఆలయంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలు 8వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన వివరించారు. ఇది ఇలా ఉండగా ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం అర్చకులు బ్రహ్మశ్రీ రాయపెద్ది సుబ్రాయ శర్మ, బ్రహ్మశ్రీ శంకరమంచి సాయి ప్రసాద్ నేతృత్వంలో గంగానమయం, గణపతి పూజ, రక్షాబంధనం తదితర పూజలను నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపకులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. శనివారం శ్రీ దుర్గమ్మవారి మూల విరాట్ ఉత్సవమూర్తి గ్రామోత్సవం, చివరి రోజు ఆదివారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొని శ్రీ దుర్గమ్మ కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు. వారు ముందుగా రావాలి. కాబట్టి వచ్చేటప్పుడు ఒక బుట్ట, చిన్న పాన. దుర్గా టెంపుల్లో మొట్టమొదటిగా రాహుకాల పూజ వాళ్ళ ఈనాడు దాదాపు 1000-1200 మంది కూర్చుంటున్నారు. వాళ్ళ పూర్వాది పూర్వం బయట నుంచి అది అయిపోయేంత వరకు పనిచేస్తానే. ఇది బ్యాటరీ అలా 9, 11, 5 ఇలా వారాల నుంచి సపక్షని. అలాగే మన 5 రోజుల కార్యక్రమం చేయాలి. అందువల్ల 25 మంది బ్రాహ్మణులు, పెద్దలు, అయినా చూస్తున్నారు. కలిగేది శుద్ధి చేసి ఆ పదవాళ్ళు పెట్టండి. కాబట్టి 5 తర్వాత చెల్లి హోమం కార్యక్రమం అయినా హవిస్సు వచ్చినాయా? హవిస్సు 5 కళ్యాణం వచ్చిన వెంటనే జగన్మాత జలాదివాస కార్యక్రమంలో ఉండడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంత్రం గడాలు పోసేవాళ్ళు భక్త మహాశైలారా, కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లె మండలం వేంపల్లె గ్రామంలో సాయినగర్లో భక్తుల కుంకుమంగారమై విరాజిల్లుతున్న శ్రీ 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 దుర్గమ్మ తల్లి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. అమ్మవారి అనుగ్రహంతో గణపతి పుణ్యాహవాచన మాతృకా పూజ కైంకర్యాలన్నీ కూడా నిర్వహించి
జలాదివాస కైంకర్యంలో అమ్మవారు ఉంది. విశేషమైనటువంటి శతచండీ యాగ కార్యక్రమానికి సంకల్పం జరిగి ఈరోజు 50 పారాయణాలు 5 హోమం చేయడం జరిగింది. సాయంత్రం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట బంగారాన్ని తెచ్చేటువంటి కార్యక్రమం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం విశేష హోమ కార్యక్రమాలు, అర్చనం, జపం, అభిషేకం, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 8:30 పైన అమ్మవారి యొక్క నగరోత్సవం అంటే గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. యథావిధిగా 10:35 ధ్వజ ప్రతిష్ట, శిఖర కలశ ప్రతిష్టలు, కోష్టదేవత ప్రతిష్ట కైంకర్యాలన్నీ కూడా రేపు నిర్వహించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి క్షీరాభిషేకం, పాలతో అభిషేక కార్యక్రమం ఉంది. మొన్నాడు ఉదయం 9:40 పైన యంత్ర ప్రతిష్ట, అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, తర్వాత బింబకళాన్యాసం, ప్రాణ ప్రతిష్ట. 12 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణం జరుగుతుంది. వచ్చిన మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కైంకర్యాన్ని వేంపల్లె వాస్తవ్యులు, మన ప్రియతమ నాయకులు, సహృదయులు మాచిరెడ్డి శ్రీ రవికుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారే అన్నీ నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే, అందరూ రండి, అమ్మను దర్శించండి, అమ్మ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం తత్సత్. ఘనంగా ప్రారంభమైన రాజారెడ్డి వీధిలోని గంగమ్మ తల్లి వార్షికోత్సవ పూజలు. 3 రోజుల పాటు అమ్మవారికి కొనసాగనున్న విశేష పూజోత్సవాలు. మమ్మల్ని తీయాల్సింది శ్రీ గ్రామదేవత గంగమ్మ గుడి రాజారెడ్డిది మార్తినగర్లో ఉన్న గంగమ్మ తల్లి ఈరోజు 21 సంవత్సరము జరిగినది. ప్రత్యేక అమ్మవారికి ఉదయాన్నే ఇంటింటి నుంచి పశువు నీళ్ళు, కుంకుమ నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు భక్తులు. అలాగే పంచామృతం అభిషేకం జరిగినది. అలాగే అమ్మవారికి చండీ హోమము, శాంతి హోమం, నవగ్రహాల పూజ జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి అమ్మవారి నుంచి అన్నదానము కార్యక్రమము జరిగినది. భక్తులందరూ వచ్చి విడివిడిగా వచ్చి అందరూ భోంచేసుకొని పోయారు. సాయంకాలము కుంకుమార్చన, అలాగే దీపాలు అలంకరణ జరుగును. ప్రత్యేక దీపాల అలంకరణ ఎక్కడే కానీ గంగమ్మ గుడిలో లేదు, ఇక్కడే ప్రత్యేకంగా అమ్మవారికి చేస్తున్నాము. అలాగే రేపు పొద్దున్నే అమ్మవారికి సల్ల తీసుకొని భక్తులు వస్తారు. అలాగే సాయంకాలం అమ్మవారికి పల్లకి సేవ చేస్తున్నాము. మరుస రోజు
8వ తేదీ ఆదివారము ఇంటింటి నుంచి బోనాలు తీసుకొని వస్తారు భక్తులందరూ. వాళ్ళందరి కోరికలు నెరవేరుస్తూ ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారి గ్రామ దేవతగా నిలిచి ఉన్న రాయారెడ్డి వీధిలో ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి జయప్రదం చేయాలని కోరుతున్నాము. కడప జిల్లా రాజారెడ్డి వీధి మారుతినగర్లో వెలిసినటువంటి శ్రీ శ్రీ గ్రామదేవత గంగమ్మ తల్లి 21వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం వచ్చేసి చండీ హోమం లఘు హోమం చేశాము. రేపు కూడా చండీ హోమం జరుగుతుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం చేశాము ఈరోజు. తర్వాత ఈవినింగ్ కుంకుమార్చన 5:30కు స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత హారతులు ఉంటుంది. హారతుల ప్రోగ్రాం అయిన తర్వాత రేపు ఉదయం వచ్చేసి కలశానికి పూజ జరుగుతుంది, గోపురం పైన ఉన్నటువంటి కలశానికి. తర్వాత చండీ హోమం జరుగుతుంది. రేపు పూర్ణాహుతి చండీ హోమం పూర్ణాహుతి జరుగుతుంది. తరువాత రేపు ఉదయం అందరూ భక్తులందరూ కూడా చల్ల తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత మన్నాడు ఉదయము ఆదివారము బోనాలు సమర్పించుకుంటారు. ఇక్కడ గ్రామదేవత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల నమ్మకం ఏమిటంటే కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి ఇక్కడ. సో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సో భక్తులు ఎవరైనా కోరికలు ఏమైనా ఉంటే కనుక అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తీరుతుందండి. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నియోజకవర్గంలోని వివిధ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టి నగరాభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. ఘనంగా ప్రారంభమైన రాజారెడ్డి వీధిలోని గంగమ్మ తల్లి వార్షికోత్సవ పూజలు. 3 రోజుల పాటు అమ్మవారికి కొనసాగనున్న విశేష పూజోత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. దీక్షల్లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.